అలాగే నేషనల్ అది అంటే మొత్తం పోలీసుల బృందం దర్యాప్తు సంస్థలు వెళ్ళి ఏం తేల్చబోతున్నాయి కుంభకోణంలో అనేది మనం వేచి చూడాలి. సార్, సిజేపీ ఇది ఎంత సెన్సేషన్ అయిందో, చాలా అతి తక్కువ కాలంలో సెన్సేషన్ అయిన పార్టీగా అవతరించింది ఆన్లైన్ ద్వారా. సో ఇప్పుడు ఈ పార్టీ మొన్న ఢిల్లీలో నిరసన చేసింది, పిలుపునిచ్చింది, తన ముద్ర ఏంటో చూపించింది. ఇప్పుడు హైదరాబాద్కి వస్తుంది, ఇందిరా పార్క్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. అంటే ఏంటండి కాక్రోచ్ పార్టీ వ్యూహం ఏంటి? అంటే హైదరాబాద్ లో బొద్దింకల పార్టీ అని అనాలి మనం, ఎందుకంటే కాక్రోచ్ అంటే బొద్దింకే కాబట్టి. ఇక్కడ సిజేపీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసుకుంటూ వచ్చింది ఒక రకంగా. సిజేపీ అని ఒక పార్టీ పెట్టడం ఎందుకు, మన సుప్రీంకోర్టు సీజే కొన్ని విషయంలో కాక్రోచుల్లాగా ఉంటారు, కొందరు కాక్రోచుల్లాగా అని ఆయన ఒక కేసుకు సంబంధించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వచ్చిన పార్టీ కాక్రోచ్ పార్టీ. ఈ కాక్రోచ్ పార్టీని అభిజిత్ ఆయన దాన్ని ఏర్పాటు చేయటం, మన జంతర్ మంతర్ దగ్గర కేంద్ర మన నీట్ ఎగ్జామ్స్, సిబిఎస్ఈ వీటన్నిటిలో జరిగిన కొన్ని ఇష్యూస్, అటు పేపర్ లీక్ కానీ, తర్వాత ఎవాల్యుయేషన్లో పేపర్ ఎవాల్యుయేషన్లో ఆరోపణలు రావటం, వీటన్నిటి మీద కొంత చర్చ జరిగింది దేశవ్యాప్తంగా. మనం కూడా మాట్లాడాం ఆ వ్యవహారంపై. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ప్రధాని తప్పించినంత వరకు మా ఉద్యమం కొనసాగుతుందంటే వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర కొంత ఆందోళన చేయటం, అదంతగా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవటం, ఇవన్నీ మనం చూసాం. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ వచ్చేసారు, కానీ నిజంగా కాక్రోచ్ పార్టీకి అంత పబ్లిక్లో రెస్పాన్స్ ఉందా అంటే నాకు తెలిసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియా జోష్ వేరు, కానీ అది పబ్లిక్లో వస్తుందంటే మనం చెప్పలేం. ఒకవేళ వస్తే ఢిల్లీలో రావాలి. రెండోది ఏంటి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి గతంలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు ఈ సిజేపీ విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుంది ఇంట్లో ఉందా అన్న చర్చ ఒకవైపు సాగుతోంది. సరే, ఢిల్లీది ముగిసింది, తర్వాత ఇంక ఢిల్లీకే పరిమితం అవుతారని అనుకున్నా, కొన్ని డెడ్ లైన్స్ పెట్టారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా హైదరాబాద్ లాంటి నగరం కూడా వస్తున్నారు. అభిజిత్ కూడా రేపు వస్తున్నాడని చర్చ జరుగుతోంది. రేపు ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన కూడా పిలుపునిచ్చారు ఈ బొద్దింకల పార్టీ. కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎందుకు ఇస్తారంటే ఆటోమేటిక్గా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి ఇష్యూ లేదు కాబట్టి వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధానంగా సిజేపీ ఈ నీట్ పేపర్ లీక్ పైన భారీగా రేపు నిరసన చేపట్టబోతుంది. జంజీ నుంచి అనూహ్య స్పందన వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిజంగా హైదరాబాద్లో ఆ ఢిల్లీ తరహా స్పందన వస్తుందా రాదా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పుడు కూడా మనం చూసాం, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో కాకపోయినా హైదరాబాద్ లాంటి సిటీలో సక్సెస్ అవుతుందని చాలామంది అన్నారు. కొందరు అందులో చేరారు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏమి ఇంపాక్ట్ చూపించలేదు. అంతకుముందు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఆయన లోక్సత్తా అంటూ ఒక డిఫరెంట్గా ఒక పార్టీని తీసుకొచ్చారు. సరే, ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాలకు సంబంధించి కొన్ని సంస్కరణలు లోక్సత్తా ఇప్పటికీ కూడా తీస్తోంది. కానీ ఒక స్ట్రెంత్ అండ్ పొలిటికల్ పార్టీగా అది ఎమర్జ్ కాలేకపోయింది. తర్వాత అదొక సంస్థ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఇక్కడ కాక్రోచ్ పార్టీ ఇక్కడ హైదరాబాద్లో ఆందోళన చేసినంత మాత్రాన నేను అనుకుంటున్నాను హైదరాబాద్లో అంత వస్తుందా అన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్న వాటర్ మైండ్ సెట్ వేరు, అలాగే ఇక్కడ ఉన్న పొలిటికల్ ఫినామినాస్ వేరు, ఇక్కడ ఉన్న పొలిటికల్ అండ్ సోషియో డైనమిక్స్ వేరు. ఈ నేపథ్యంలో కాక్రోచ్ పార్టీకి నా అంచనా, సరే రేపు వస్తుంటే, రేపు ఆ కాక్రోచ్ అనేది ఇప్పుడు ఒక సోషల్ మీడియా ఒక ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ అయిపోయింది కాబట్టి, సరే ఇంకా కొంత యూత్ అక్కడికి రావచ్చు. ఆ యూత్ ఇంకా సెల్ఫీలు గట్రా తీసుకొని కాక్రోచ్ పార్టీ అనేది ట్రెండింగ్లో ఉంది కాబట్టి మేము కూడా హాజరయ్యామని చెప్తారేమో. కానీ ఇది ఒక భారీ ఉద్యమంగానో ఏదో ఒక భారీ మార్పు దిశగా ఈ అడుగు పడకపోవచ్చు. ఇది కేవలం ఆందోళన. వీళ్ళు ఏంటంటే మిగతా నగరాలు కూడా ఆందోళన చేసి కాక్రోచ్ పార్టీని విస్తరించాలనుకుంటున్నారేమో. దానికి సంబంధించి ఇది ఒక కార్యక్రమం తీసుకుంటున్నారు. అయితే వాళ్ళు తీసుకున్న థీమ్ మంచిదే, ఎందుకంటే నీట్ పేపర్ లీక్ సంబంధించి మనం కూడా తప్పుపట్టాలి. ఆ కేంద్ర ప్రభుత్వం కొంచెం గట్టిగా స్పందించాలి. అంతా అయిపోయిన తర్వాత అధికారులపై వేటు కాకుండా ఎందుకు గత 2-3 సంవత్సరాలుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంత నిర్లిప్తగా వ్యవహరిస్తోంది, పరీక్షల నిర్వహణలో ఎందుకు ఈ తప్పులు వస్తున్నాయన్న దానిపైన ఖచ్చితంగా సమీక్ష చేయాలి. ప్రధాని నరేంద్ర మోదీ దానిపైన సమీక్ష చేశారంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ని ఏమైనా తప్పిస్తారా క్యాబినెట్ విస్తరణలో అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకు వాళ్ళు రేజ్ చేస్తున్న ఇష్యూ మంచిదే, కానీ పొలిటికల్గా వాళ్ళు ఎంతవరకు ఎమర్జ్ అవుతారంటే అంత సీన్ లేదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. ఇప్పుడు తెలంగాణలో హైట్ పాలిటిక్స్